విజయవాడలో చేరి తానేదో పెద్ద తోపులాగా విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న బొంగురెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే ఆయన చరిత్ర మొత్తం బయటకు తీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత సమీర్ ఖాన్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బొంగురెడ్డికి సాయంత్రం అయితే కాళ్ళు చేతులు వణుకుతాయని, ఆయన కూడా నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బొంగురెడ్డి చరిత్రను సాక్షాత్తు ఆనం వివేక గతంలో మీడియాకు తెలియజేశారని, మీడియా సమావేశాల్లో ఇకనైనా విమర్శలు హుందాగా చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్కు వెన్నుపోటు పొడిచిందన్నారు. ఆయన మాత్రం నెల్లూరు నగరంలోని ముస్లిం ఏరియాలో తిరుగుతూ టీడీపీకి ఓట్లు వేయాలని ప్రచారాన్ని చేస్తున్నారని, అందుకు ఆయనకు సిగ్గుండాలని విమర్శించారు. గత కొన్ని రోజులుగా కొంతమంది విజయసాయిరెడ్డి గారి మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక బొంగురెడ్డి, ఇంకోటి మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేయర్, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన గురించి ఎక్స్ మేయర్ ఆయన పోతే మాట్లాడితే ఈ ఓర్కారెడ్డి, ఈ బ్రాంగిరెడ్డి, ఈ బొంగురెడ్డి, ఈ విస్కీ రెడ్డి రాత్రి 5 గంటలైతే గుడుగుడు ఉనుకుతా ఉంటాయి, చేతులు కాళ్ళు అన్నీ ఎర్ర పడిపోతాయి 6:30 7 ఎందుకంటే అతను ఆనం వెంకటరమణారెడ్డి బొంగురెడ్డి, ఈ బొంగురెడ్డి తాగకపోతే షివరింగ్ వచ్చేస్తుంది బాడీకి, గడగడగడగడగడని. ఈ బొంగురెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇష్టానుసారంగా. మొగాడైతే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నువ్వు అని ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఈ బొంగురెడ్డి. ఈ బొంగురెడ్డికి కనకమోహన్ దగ్గర తరిమి కొట్టిన రోజులు గుర్తులేదేమో. ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడో కానీ తెలియదు, కానీ వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడనేది అయ్యా నేను చెప్పట్లేదయ్యా, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? మా వదిన ఎత్తుకుంది చేతిలో, ఎత్తుకొని పోతా ఉంటే చేయి నుంచి జారిపోయి పడిపోయాడు ఆనం వెంకటరమణారెడ్డి, చిన్న మెదడు వచ్చేసి పగిలిపోయిందంట. నేను చెప్పలేదా, ఇది ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పారబ్బా, నేను చెప్పట్లే. ఆయన నిజంగా ఈ మెదడు పగిలి ఈ బొంగురెడ్డికి, ఈ ఓర్కారెడ్డికి ఇదే పని అయిపోయింది. మాట్లాడితే ఆడ విజయవాడలో ప్రెస్ మీట్లకు కూడా డబ్బులు ఉండవు, ఆ డబ్బులు కూడా వాళ్ళ బావ పంపించాలి, ఆ డబ్బులు కూడా ఆనం వెంకటరమణారెడ్డికి వాళ్ళ బావ పంపించాలి. పాపం ఆయన డాక్టర్ మంచోడిని, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఒక మర్యాదలే, అరే ఏసీకి కూడా మర్యాదలే ఏమీ లేకుండా, మొగాడు అయితే జగన్మోహన్ రెడ్డి మొగాడు అయితే అని చెప్తున్నావు కదా, ఆయన మొగతనం పోయి సోనియా గాంధీ గారిని అడగమ్మా. అయ్యా బొంగురెడ్డి, అయ్యా లంబురెడ్డి, ఓర్కారెడ్డి, పోయి సోనియా గాంధీ గారికి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు మొగతనం ఏందని. ప్రజల కొరకు నీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం ఏందని నీ ఇష్టానుసారం నాలిక నీకు ఎముకలేదనేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఏమనుకుంటున్నావు? నువ్వేందో మాట్లాడేది, నీ స్థాయి ఏంది? ఊరికనే మాట్లాడ్డావు. బొంగురెడ్డి అసలు నీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మహా అయితే 1 2 నీకు కలిసి ఉంటాడు. ఆయన దగ్గరికి నువ్వు క్రికెట్ కొట్టారనేసి మాట్లాడితే ఏవో ఈయన పెద్దగా స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో చూసుకొని కంప్యూటర్లో తీసుకొని వచ్చి ఈ బొంగురెడ్డి అన్నీ తెలిసినట్టుగా యాక్టింగ్ మళ్ళా అబ్బా అని చేయడం. నీ అమ్మ ముఖం ఏందయా ముఖం, నువ్వేంది మాట్లాడడం ఏంది?
నాలిక నోరు ఉంది కదా అని నాలుగు ఎముక లేకదండి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము వింటా ఉండవా? ఏవా లిక్కర్ రెడ్డి, బొంగురెడ్డి? ఈ బొంగురెడ్డి చెప్తాడు కేపీసీఎల్ గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు అరబిందో ఫార్మాని గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు ఇంకో కంపెనీ గురించి. ఈ బొంగురెడ్డి నీ బాధ ఏంది? అరబిందో ఫార్మాలో నీకు ఏమైనా వేకెన్సీ కావాలంటే ఉద్యోగం ఇప్పించాలా? నీకు ఉద్యోగం ఇప్పించాలా? నీకు వేకెన్సీ కావాలంటే చెప్పు ఉద్యోగం. నీకు అరబిందో ఫార్మా నుంచి నీకు ఉద్యోగం నెలకు 30,000 జీతం కావాలా? చెప్పొద్దా? మా సాయి రెడ్డి గారి దగ్గరికి అడిగేసి మీకు ఇప్పిస్తావా? నోరు ఉంది కానీ పారేస్తే మంచి పద్ధతి కాదు. నీ చరిత్ర నేను కానీ బయట పెట్టాననుకో తడుచుకుంటావు. అందుకొని ఈసారి కానీ మర్యాదగా మాట్లాడు. ఒక హుందాతనమైన పోస్ట్లో ఉండవు, హుందాతనంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. అది పద్ధతి ఉంటుంది. నీకు పద్ధతి ఉంటుంది, మాకు మాట్లాడే వాళ్ళకు కూడా పద్ధతి ఉంటుంది. లేకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడావనుకో బొంగురెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి నీకే చెప్తున్నా, ఇంకోసారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ఇష్టం, నీ చరిత్ర, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు తిన్నావో, ఎవరెవరి దగ్గర దోచుకొని తిన్నావో ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా ఉంటే మాట్లాడు, విమర్శించు, తప్పు లేదు. లేని విమర్శని మొత్తం చూసి దానికి వచ్చేసి చుట్టేసి మళ్ళా మాట్లాడతావు. ఏంది ఇది? మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఇదే లాస్ట్ నీకు చెప్తా ఉన్నా. ఇంకోసారి విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడు, నీట్గా మాట్లాడు, ఒక రెస్పెక్టబుల్గా లాగా మాట్లాడు. ఈరోజు బొంగు రెడ్డి అన్న, రేపు ఇంకో రెడ్డి అంట. ఆ మర్యాద పెట్టుకుంటే మంచిది అని చెప్పుకుంటూ ఇంకపోతే తెలుగుదేశం పార్టీ పొడిచేసిన అజీజ్ భాయ్, నారాయణ పొడిచేసిన అజీజ్ భాయ్, శ్రీధర్ రెడ్డి గుండెల మీద తనిన పొడిచేసిన అజీజ్ భాయ్, నారాయణ పొడిచేసిన అజీజ్ భాయ్, శ్రీధర్ రెడ్డి గుండెల మీద తనిన అజీజ్ భాయ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకొని నీకు కాఫీ కూడా పిలవని అజీజ్ భాయ్. అజీజ్ అన్నా, నీకు ఒక మాట అడుగుతున్నా. ఈ రోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు, మనసు పూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓటు వేయమాకండి, నారాయణకి వేయమంటున్నావే, ఎన్డీఏతో జత కలిసి నువ్వు బీజేపీ వాడివా? సిగ్గుండాలి అజీజ్ అన్న నీకు. అజీజ్ భాయ్, నీకు సిగ్గుండాలి. నువ్వు మా మైనారిటీ ఏరియాలో కరోనా వైరస్ ఉంటే వచ్చి తొంగు చూసావా? గపట్టని చూసావా? ఏమైనా వచ్చా? లేదా ఎవరికైనా సాయం చేసావా? ఇప్పుడు ఓట్లు వస్తా ఉంటే నువ్వు వచ్చి నారాయణ సార్కి ఏమంటాడు? ఏమైనా నారాయణ సార్కి వేసేది ఆయన షాది మందిలు కట్టాలంట. ఏంది కట్టింది? 4 పిల్లర్లు వేసాడు. కట్టింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. అందరికి తెలీదా? పాపం సామాన్యుడికి సీట్ ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడతావు. విజయసాయి రెడ్డి గారి మీద ఏదేదో మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అట్టా ఇట్టా అని. సరే ఓకే, నువ్వేం చంద్రబాబు నాయుడికి బిర్యానీలు తినిపించావు, సూపులు తాగిచ్చావు, లోకేష్కి భుజాల మీద 4.5 సంవత్సరం అమ్మా నా లోకేష్, అమ్మా నా చంద్రబాబు నాయుడు అన్నావు. లాస్ట్లో ఏమైందన్నా? చంద్రబాబు నాయుడు ఎట్టా దించాడు కత్తి, అదే విధంగా నిన్ను చంద్రబాబు నాయుడు నారాయణ తీసుకొని అదే సేమ్ బహా అని గుద్దేశారు నిన్ను. ఈరోజు నువ్వు వచ్చేసి ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసం చెప్పు? నీకు గుర్తించి ఇచ్చింది మా ముస్లింలకి ట్రాక్ వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది నువ్వు ఈరోజు వచ్చేసి ఓట్లు అడుగుతున్నావే జెండా వీధి ప్రాంతంలో, రంగనాయకులపేటలో, ప్రతి చోట వచ్చి ఎంతవరకు సమంజసం? ఇది నువ్వు చేయడం కరెక్టేనా? నువ్వు పార్టీకి లాయల్ అంటున్నావు, బట్ పార్టీ నీతో లాయల్గా లేదే. ఎందుకు ఆడ ఉండి నారాయణ సార్ నీకేం చేయడు? పొడి చేస్తూ ఉండేదే నారాయణ సార్ నీకు. ఆ నారాయణకి ఇప్పుడు కాదు ప్రచారాల్లో చెప్తా ఆయన ఏమేం చేశాడో. పాప మా సాయిబులకి టీలకు కూడా డబ్బులు ఇవ్వట్లేదంటమ్మా, వాళ్ళ సొంత పెట్రోల్ డబ్బులు పెట్టుకొని పోతున్నారంట. వాళ్ళ పరిస్థితి అది. పాపం మా దగ్గర ఏడుస్తూ ఉంటారు. సర్లే మా సోదరులే కదా
అని మేము గమ్మునున్నాం. కానీ అజీజ్ భాయ్, నువ్వు ముస్లిమ్స్ ఏరియాలో వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ముస్లింలకి కరోనా వైరస్తో పాండమిక్లో ఆ 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు అది చెప్పి నువ్వు రా, అప్పుడు మాట్లాడదాం. నిన్ను ఏ విధంగా హింసించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు తెలుసు. ఏ మొహం పెట్టుకొని వస్తావో నువ్వు. నేను ప్రతి ప్రెస్ మీట్లో ఇప్పుడు ప్రచారాలకు 1వ తారీఖు నుంచి బయలుదేరతా. సిటీలో ఏది వదిలిపెట్టకుండదు, వేయడమే నీ మీద నారాయణ మీద వదిలిపెట్టదే ఉండదు. రూరల్లో తిరుగుతా, అక్కడ కూడా చెప్తా, ఒక రెడ్డి గారిని మా పార్టీ నుంచి దూరం చూసుకుని ఒక నవాబుని ఇచ్చావు. ఒక రెడ్డి గారికి ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒక నవాబుని దూరం చేశావు. అది నీ బతుకు, గుర్తుపెట్టుకో. ఇది ముస్లింల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నువ్వు అజీజ్ భాయ్ రాబోయే రోజుల్లో నువ్వు ఏ విధంగా అడుగుతావో నేను చూస్తా. ఓట్లు నువ్వు ఏ విధంగా సహాయం చేశావో అది కూడా నేను బయట పెడతా. ప్రతి ఒక్కటి బయట పెడతానని చెప్పుకుంటూ, బొంగురెడ్డి ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేసి నీకు ఉత్త బొంగురెడ్డి అనే పేరు పెట్టా. కొత్త పేరు మళ్ళా పెడతా. మా రూపన్న మా తోతాపురి అని పెట్టాడు పాపం శ్రీనివాస్ రెడ్డి గారికి. అటువంటి కాకుండా నీకు ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది. అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.